ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి మెదక్ బరిలో కేసీఆర్ అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. సిట్టింగ్ ఎంపీలకు టికెట్ కట్ అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఈ కొత్త అభ్యర్థుల కోసం ఏటా ఇప్పటికీ 4 సెగ్మెంట్లలో గెలవడి బీఆర్ఎస్, అక్కడ గెలుపు కోసం మల్లగుల్లాలు, పార్లమెంట్ ఎన్నికలకు సంసిద్ధతపై నేడు కేసీఆర్ రివ్యూ అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ముఖ్యంగా మెదక్ బరిలో అంటే ఈసారి ఎంపీగా మళ్ళీ అంటే కేసీఆర్ ఈసారి ఎంపీగా బరిలో ఒకసారి వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా మనకి తెలియవస్తుంది. అయితే మెదక్ నుంచి ఈసారి కేసీఆర్ బరిలో ఉంటారన్నట్టుగా మనకి తెలియవస్తుంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్లుగా ఉన్న ఎంపీ అభ్యర్థులకి సీట్లన్నీ కట్ చేయాలండి. అందులో కొద్ది మందికి ఒకరిద్దరికి మినహా మిగతా అందరికీ కూడా కొత్త వారిని ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించాలన్నట్టుగా బీఆర్ఎస్ నాయకులు కసరత్తు చేస్తున్నట్టుగా తెలియవస్తుంది. ముఖ్యంగా నిన్న కేటీఆర్ అండ్ హరీష్ రావుతో జరిపిన సంభాషణలో ఈ విషయంపై వారు చర్చించుకున్నట్టుగా మనకి తెలియవస్తుంది. అలాగే ఇప్పటి వరకు 4 సెగ్మెంట్లలో గెలవని బీఆర్ఎస్, అక్కడ గెలుపు కోసం మల్లగులాలు, పార్లమెంట్ ఎన్నికలకు సంసిద్ధతపై నేడు కేసీఆర్ రివ్యూ అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక అలాగే ముఖ్యంగా అంటే గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులని అంటే కీలకంగా ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నవారిని, ఆర్థికంగా బలంగా ఉన్నవారిని, అలాగే ప్రజల్లో కాస్త ఇమేజ్ ఉన్నవారిని ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించాలన్నట్టుగా చూస్తుంది. ముఖ్యంగా ఖచ్చితంగా గెలిచే స్థానాలు కొన్ని ఉన్నాయి, కొన్ని ఏరియాల్లో ఖచ్చితంగా బలమైన అభ్యర్థులనే పెట్టాలి. అలాగే ఇప్పటివరకు గెలుచుకొని స్థానాలు కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు గెలుచుకొని స్థానాలు ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కానీ, మహబూబ్నగర్లో కానీ ఇలా కొన్ని ఏరియాలో ఇప్పటివరకు గెలుచుకొని ఎంపీ స్థానాలు ఉన్నాయి. అక్కడ కూడా బలమైన అభ్యర్థులను పెట్టి అక్కడ కూడా ఈసారి గెలుపు దిశగా అంటే ఆల్రెడీ మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది, కానీ ఈసారి ఊహించిన విధంగా 3 నెలల లోపలనే ఎగ్జాక్ట్లీ మనకు ఒక పాజిటివ్ వేవ్స్ వస్తాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హామీలను నెరవేర్చే అవకాశం లేదు కాబట్టి ఈ 3 నెలల్లో మనకి పాజిటివ్ వేవ్స్ వస్తాయి. ఖచ్చితంగా మనకి బీఆర్ఎస్కి మళ్ళీ జనం పట్టం కట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎంపీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మన వైపే ఎక్కువ శాతం మంది ప్రజలు మొగ్గు చూపుతారన్నట్టు నిన్న కేటీఆర్ హరీష్ రావులతో ముచ్చరించినట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మంచి అభ్యర్థులని పెట్టి మనము కనీసం ఈసారి ఎక్కువ శాతం అభ్యర్థులను మనం పార్లమెంటుకు పంపించే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇది చూడాలి అంటే ఏ స్థాయిలో ఈసారి మరి బీఆర్ఎస్ను రాష్ట్ర ప్రజలు ఆదరిస్తారనేది మనం చూడాలి. మొన్న అంటే జస్ట్ ఒక 10-15 రోజుల క్రితమే రిజల్ట్ రావడం రాష్ట్ర ప్రభుత్వం కోల్పోవడం జరిగింది. ఇక జరగబోయే ఒక 2-3 నెలల్లో జరగబోయే ఎంపీ ఎలక్షన్స్లో ఇంత త్వరగా ఏ స్థాయిలో మార్పు వస్తుంది తెలంగాణ ప్రజల్లో, అంటే ఏ స్థాయిలో బీఆర్ఎస్ని ఆదరిస్తారనేది మనం ముందు చూస్తే అర్థమవుతుంది.